జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఏమేం మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో గోచర గ్రహస్థితులు గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాలని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్, జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచార గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం, అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనైశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో మే 2 నుంచి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశి కుటుంబ స్థానం. అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా అది. వృషభ రాశిలోకి గురు భగవానులతో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం. అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 ఇయర్ సంచారం చేస్తారు. రాహుకేతువులు 1.5 ఇయర్స్ సంచారం చేస్తారు. శనీశ్వరుడు 2.5 ఇయర్స్ సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు ఇలాగ మారిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచార గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితాలు. ముందుగా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఇవి ఆదాయ, వ్యయం మరియు రాజపూజ్యం, అవమానం. ఈ సంవత్సరం మీకు ఏ విషయాల్లో బాగా ఉంటుంది ఈ విషయాన్ని మనం చూద్దాం. ఈ సంవత్సరం మీకు పేరు బలం బాగా పెరుగుతుంది. మంచి కీర్తిని గడిస్తారు. అంటే ఒక్కొక్కసారి కీర్తి లక్ష్మితో పాటు ఎవరికైనా కీర్తి వస్తూ ఉంటే దాని వెనకే అపకీర్తి కూడా తోడుగా వస్తూ ఉంటుంది, అక్క చెల్లెలలాగా. ఈ సంవత్సరము ఈ అపకీర్తి అనేది రూపుమాపిపోవడానికి అవకాశం ఉంది. అంటే కీర్తి ఒక్కటే ఉంటుంది. అందరూ కూడా మిమ్మల్ని బాగా రికగ్నైజ్ చేస్తారు. మీరు ఏ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో ఉంటున్నారో ఆ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో మీరు బాగా లైమ్లైట్లోకి వెళ్తారు. ఇప్పుడు ఒకళ్ళు గుర్తించకపోయినా మన గురించి మనం సంతృప్తిగా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా. అలా ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సంతానానికి చాలా శుభ సమయం ఈ సంవత్సరము. సంతానానికి కూడా కీర్తి లక్ష్మి వరిస్తూ ఉంది. వాళ్ళు విద్యల్లో రాణించడానికి, ఒకవేళ విద్యార్థినులు అయితే కనుక చదువుల్లో రాణించడానికి చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళు ఒకవేళ ఏమన్నా ఉద్యోగం, వ్యాపారం చేస్తుంటే అందులో బాగా రాణించడానికి
వాళ్ళ ఉద్యోగం వ్యాపారం చేస్తూ ఉంటే అందులో రాణించడానికి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీకు మంత్రభావం చాలా బలంగా ఉంది. మీరు ఎంత వీలైతే అంత దైవనామస్మరణ, భగవన్ నామస్మరణ లేదా ఏదైనా మంత్రం మీరు జపిస్తూ ఉంటే ఆ మంత్రాన్ని ఎక్కువగా అనుష్ఠానం చేసుకుంటూ ఉండండి మర్చిపోకుండా. ఈ సంవత్సరం మీకు మంత్రభావం బాగా బలంగా ఉండడం వల్ల మంత్రసిద్ధి చక్కగా కలుగుతుంది. కొంతమంది మంత్రాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరైనా గురువుల దగ్గర. మీరు కనుక అలా ప్రయత్నిస్తూ ఉంటే మీ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం మీరు మంత్రం తీసుకోవడానికి మే 3వ తారీఖు తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంది. మంత్రసిద్ధి బాగా కలుగుతుంది. ఫైనాన్షియల్గా మన ఆర్థిక వ్యవహారాల్లో మనం చూసుకుంటే కనుక ప్రశాంతంగా ఆరాట పోరాటాలు లేకుండా డబ్బులు రూట్ అవుతాయి ఈ సంవత్సరం మీకు. అంటే ఒక్కొక్కసారి మనము బాగా ఇప్పుడు లైఫ్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని సంవత్సరాలు ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకున్న రోజులు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో. అలా ఈ సంవత్సరం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకోవడానికి, డబ్బులు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేసుకోవడానికి. ఎందుకంటే ఈ సంవత్సరం మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటేనండి, మీకు పంచమ స్థానం మీద గురు భగవానుడు దృష్టి పెట్టాడు, లాభస్థానంలో ఉంటూ దృష్టి పెట్టాడు. అందువల్ల అక్కడ శనీశ్వరుడు కూడా మీకు వృశ్చిక రాశి మీద, పంచమ రాశి అని వృశ్చిక రాశి మీద దృష్టి పెట్టడం వల్ల మీకు ఆలోచన ఎక్కువగా ఏముంటుందంటే ఏం చేస్తే డబ్బులు ఖర్చు అంటే మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి, ఎలా డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి, వేటిల్లో పెడితే డబ్బులు చక్కగా ఉంటాయి, వేటిల్లో పెడితే డబ్బులు నాశనం అవుతాయి. ఈ క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ మీకు చాలా బాగా వస్తుంది. మెయిన్ ఫ్యామిలీ గురించి ఆలోచన ఎక్కువ అవుతుంది. ఫ్యామిలీకి ఏదైనా చేయాలి, కుటుంబానికి ఎలాగైనా ఏదో ఒకటి తోడ్పాటునివ్వాలి అన్న ఆలోచన, ఆతృత మిమ్మల్ని నుంచోనేదు. సేవింగ్స్ ఈజీగా మిమ్మల్ని అడుగులేయించే వరకు కూడా ఈ ఆలోచన మిమ్మల్ని వదిలిపెట్టదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అవ్వడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. మీ జ్యేష్ఠ సోదరులతోటి చాలా అనుకూలమైన పరిస్థితులు మీకు ఉంటాయి. వాళ్ళతోటి మీకు హ్యాపీ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ జ్యేష్ఠ సోదరులు మీకు కనుక జ్యేష్ఠ సోదరులు లేకపోతే, అంటే బయోలాజికల్గా లేకపోతే, రక్త సంబంధికులు లేకపోతే కనుక ఇక్కడ కజిన్స్ తోటి బాగా ఉంటుంది. అప్పుడు మీకు ఇంకొక ప్లస్ ఏంటంటే, మీకు రక్త సంబంధికులైన సోదరులు లేకపోతే, జ్యేష్ఠులు లేకపోతే కనుక కజిన్స్తో ఎలాగో బాగుంటుంది. దాంతోపాటు మీకు ఇంకా ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఆదాయపరంగా మీ ఇన్కమ్ స్టాండర్డ్ పెరుగుతుంది. అంతకుముందు ఇప్పుడు క్రోధినామ సంవత్సరం ముందు సంవత్సరం కంటే కూడా 23లో ఉన్న దానికంటే మీ ఇన్కమ్ స్టాండర్డ్, స్టేటస్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది. ఆ విధంగా మిమ్మల్ని గురు భగవానుడు బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మీకు ఎక్కువగా మీ మాటకి వాల్యూ పెడుతుంది. మీరు కనుక ఒకవేళ సేల్స్ ఫీల్డ్స్లో ఉంటే చాలా బాగా ఉంటుంది. యాంకర్స్గా చేస్తూ ఉంటే బాగా రాణిస్తారు. గాయని మనులు అయితే చాలా బాగా రాణిస్తారు. ఎవరైనా ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మంచి శుభ సమయము. మీరు సంగీతం నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. సంగీతం అనే కాదు, సంగీతం, నృత్యం లేదా వాయిద్యం ఇలాంటివి ఏవైనా సరే, లలిత కళలు ఏవైనా ఉపాసించడానికి చాలా మంచి శుభ సమయము. ఈ సంవత్సరం మీకు ద్వితీయ స్థానంలో గురు భగవానుడు సంచారము లాభాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. మీకు లాభాధిపతి అంటే మీకు లాభం స్థానంలోనే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. కానీ కాలపురుషుడు కుండలి నుంచి ద్వితీయ స్థానం, మీ నుంచి అది లాభస్థానం అవ్వడం వల్ల మీరు ప్రయత్నపూర్వకంగా సంగీతం నేర్చుకుంటే ఈ సంవత్సరం అది మీకు ఇంకొక ఎనర్జీని యాక్టివేట్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా మిమ్మల్ని బాగా మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఫైనాన్సెస్ని మీకు ఇస్తుంది. హ్యాండ్సమ్ ఇన్కమ్ని మీకు అషోర్ చేస్తుంది. సంగీతం నేర్చుకుంటే ఎందుకు అలా వస్తుంది ఆ విషయం కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైనా మీకు ఇష్టమైన సాంగ్ ఏదన్నా మీకు ఇష్టమైన పాట ఏదన్నా వచ్చినప్పుడు మీరు విన్నప్పుడు ఆ కాసేపు మైమర్చిపోతారు. మీకు ఏ టెన్షన్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే ఆ కాసేపు ఆ పాటలో లీనమైపోతారు, మైమర్చిపోతారు, హాయిగా రిలాక్స్ అయిపోతారు. మరి అక్కడ పాట వింటే మీకు మనశ్శాంతి ఎలా వచ్చిందో, అంటే అక్కడ ఒక ఎనర్జీని మనం యాక్టివేట్ చేయడం వల్ల ఇంకొక డిస్టర్బింగ్ ఎనర్జీ ఎలాగైతే కమ్ డౌన్ అయిందో, మీరు సంగీతం నేర్చుకోవడం వల్ల మీకు మంచి ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. ఏ విషయంలో యాక్టివేట్ అవుతాయి? అది ఫైనాన్షియల్ రూట్కి దారితీస్తుంది. అంటే ఆర్థికంగా
చాలా మంచి పురోభివృద్ధిని సాధించడానికి శుభంగా ఉంటుంది సంగీతం నేర్చుకుంటే. ఒకవేళ సంగీతం నేర్చుకోకపోయినా కూడా అవకాశం ఉంది. కాకపోతే సంగీతం నేర్చుకుంటే మూడింతలు ఎక్కువగా అవకాశం డెఫినెట్గా ఉంటుంది. నాదోపాసన చేయాలి. నాదోపాసన అంటే ఈ నోరు ఇక్కడ నుంచి మనం మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మాట్లాడుతున్నాం అంటే నాలుక దాకా మాట వస్తుందంటే, గాలి మాటగా మారుతుందంటే ప్రతి వర్డ్ మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. అలాగే ఎప్పుడు భగవంతుడికి సంబంధించిన మాటలే మాట్లాడాలి. ఎప్పుడు భగవంతుడికి సంబంధించిన గానాలే మనం ఆలపించాలి. ఇప్పుడు కనుక మీరు సంగీతం నేర్చుకోకపోయినా చాగరాయ కృతిలో, అన్నమాచార్య కృతిలో ఇలాంటివి ఏవైనా సరే, విష్ణు సహస్రమో, లలిత సహస్రమో, భగవద్గీత ఇలాంటివి ఏవైనా మీరు పాడడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అది కూడా మీకు ఇన్కమ్ని చాలా బాగా పెంచుతుంది. ఇది ఒక రెమెడీగా కూడా మీరు భావించండి. నేను రెమెడీ చెప్తాను ఇప్పుడు ఎలాగైనా, బట్ ఇది కూడా మీకు ఒక రెమెడీ అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎంత వీలైతే అంత ఎలుగెత్తి భగవంతుని కీర్తించండి. అంటే పాటలు భగవంతుడికి సంబంధించిన పాటలు తప్పించి ఇంకే పాటలు పాడొద్దు ఈ సంవత్సరం వరకు. అది అంటే మీకు ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటే మటుకు డెఫినెట్గా భగవంతుడికి సంబంధించిన పాటలు పాడండి. ఈ సంవత్సరం మీ పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా చాలా డెవలప్ అవుతుంది. మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీరు చూస్తారు. అంటే ఒకవేళ మీరు బలహీనులుగా ఉంటే ఈ సంవత్సరం బలవంతులుగా అవుతారు. చాలా అంటే ప్రతిదానికి మీరు మానసికంగా చితికిపోతూ ఉంటే, మానసిక న్యూన్యతకి, ఆత్మ న్యూన్యతకి లోన్ అవుతూ ఉంటే ఈ సంవత్సరం మిమ్మల్ని డెస్టినీ చాలా స్ట్రాంగ్ చేస్తుందంటే అక్కడ ఏవో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అయితే డెఫినెట్గా కాదు. ఆలోచనలు ఇస్తున్నాడు యూనివర్స్ నుంచి. మీకు మంచి ఆలోచనలు డౌన్లోడ్ అవుతాయి. ఈ ఆలోచనలు డౌన్లోడ్ అవ్వడం వల్ల, ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఒక బాధ అనిపించింది అనుకోండి, ఇప్పుడు ఏది మనకి లైఫ్లో శాశ్వతంగా ఉంది, నిన్నున్నది ఇవాళ లేదు. మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలానే ఉన్నాం, ఎంతో పెరిగాము. సో ఏది శాశ్వతం కాదు అన్నప్పుడు ఇప్పుడు నాకు వచ్చిన ఈ బాధ మటుకు శాశ్వతం ఎలాగవుతుంది. నేను మీకు ఉదాహరణగా చెప్తున్నా. ఇలాగ రకరకాల ఆలోచనలు వచ్చి మీకు మీరే ధైర్యం చెప్పుకునే విధంగా ఉంటుంది. సహకరించే వాళ్ళు చుట్టూ చాలామంది చేరుతారు మీకు. వాళ్ళు అంటే చాలా హార్ట్ఫుల్గానే సహకరిస్తారు. మీ ముందు ఒక రకంగానే ఉంటారు, మీ వెనక ఒక రకంగానే ఉంటారు. ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది, ఫ్రెండ్స్ సర్కిల్ బాగా పెరుగుతుంది. మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే కనుక అమేజింగ్ ఫాలోయింగ్ ఈ సంవత్సరం మీకు ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే మటుకు డెఫినెట్గా మంచి ఫాలోయింగ్ని ఎంజాయ్ చేస్తారు. అందరూ పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే ఉండాలని ఉండదు కదా. పబ్లిక్ ప్లాట్ఫామ్లో లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ బాగా వైడ్గా ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ తోటి మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మంచి జాయ్ఫుల్ మూమెంట్స్ మీరు మీ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయగలుగుతారు. ఉద్యోగస్తులకి ఇప్పుడు మనం ఫైనాన్షియల్గా బాగుంటుందని తెలుసుకున్నాం కాబట్టి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కలిపి కూడా ఏకకాలంలో ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ప్రత్యేకించి ఒక 2 3 ఎక్కువ బెనిఫిట్ వ్యాపారస్తులకు ఉంటుంది. అయితే ఇక్కడ ఉద్యోగస్తులకి లేదని అస్సలు కాదు. ఉద్యోగస్తులకి ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. కానీ ఈ హార్డ్ వర్క్ మీరు ఇష్టంగానే చేస్తారు. ఎక్కడ కూడా మీరు టెన్షన్ తీసుకోరు. ఇంకా ఇలాంటి వర్క్స్ వస్తే బాగుంటుందేమో, ఇంకా చేయాలి ఇంట్రెస్ట్గా చేస్తారు. మీరు హార్డ్ వర్క్ అనేది మీరు డెఫినెట్గా ఫీల్ అవ్వరు. ఇలా ఉంటుంది మీకు ఈ సంవత్సరము. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము. అలాగే ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ లోన్ ప్రయత్నించడానికి అవకాశం చక్కగా ఉంది. క్రీడాకారులకి చాలా మంచి శుభ సమయము. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఇవి ఈ సంవత్సరం యొక్క ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదండి, క్రోధినామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు. అయితే ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిలో రీత్యా కూడా పరిశీలిస్తే గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యా రాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా
ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మీది మేషరాశి అయిందనుకోండి. అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా! దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలుంటే తగ్గించుకోవడానికి. అంటే చెడు ఫలితాలైతే ఉండదు. ఇది బ్యాలెన్స్‌డ్‌గా అన్నా ఉంటుంది. లేదంటే ఒక మంచి మార్పన్నా తెచ్చిపెడుతుంది. సో, ఏ ఫలి ఈ ఈ మంచి మార్పు ఇంకా మీ మీ జన్మజాతకం సపోర్టింగ్‌గా లేకపోతే కనుక, ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు. మే వరకు గురు భగవానుడు మేష రాశిలో ఉంటాడు కాబట్టి, ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక 2 నెలల్లోనే ఉగాది మొదలైన 2 నెలలు, 1.5 నెలలోనే మే వచ్చేస్తుంది కాబట్టి, అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళని పాదాలను శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్‌గా రూల్ చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం. సో, వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన, అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు, లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు. ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు. చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ, జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరందరూ పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నా ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.